భారతదేశ సంస్కృతి సాంప్రదాయాన్ని ప్రపంచంలో ఎలుగెత్తి చాటిన స్వామి వివేకానంద జయంతి దినం ఈరోజు మనతో పాటు మన గుంటూరు కమిషనర్ చాలా సంతోషకరం. ఈరోజు మన కార్యక్రమంను వివేకానంద స్వామీజీకి గార్లాండ్తో స్టార్ట్ చేద్దాం. ఐ రిక్వెస్ట్ కమిషనర్ గారు టు గార్లాండ్. రమేష్ గారు చుట్టూ దీంతో అమ్మ ట్యాప్ ట్యాప్తో నెట్టండి. మీ చేతితో గుర్తుకుంటాయి గాజు పెంకులు ఉంటే. అమరావతిలో భాగంగా రాజధానిలో భాగంగా మరింత అభివృద్ధి చెందుతుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. కమిషనర్ గారికి ఒక రిక్వెస్ట్ ఇవ్వడం జరిగింది మానవతా తరఫున. గవర్నమెంట్ మున్సిపల్ హై స్కూల్స్లో కనుక పర్మిషన్ ఇస్తే కనుక మానవతా తరఫున ప్లాంటేషన్ చేస్తాము. అక్కడ ఒక కోఆర్డినేటర్ని ఏర్పాటు చేసి వాటిని టీచర్స్ స్టూడెంట్స్ యొక్క అంటే వాళ్ళ ప్రోత్సాహంతో వాళ్ళ కోఆపరేషన్తో వాటన్నింటినీ కూడా ప్రతినిధించే కార్యక్రమం చేస్తామని చెప్పి సార్కి రిక్వెస్ట్ చేశాము. సార్ కూడా ఈ ప్రోగ్రామ్ని యాక్సెప్ట్ చేసి దీన్ని చేద్దామని చెప్పారు. సో ఇట్లా మానవతా ప్రోగ్రామ్స్కి సహకరిస్తున్నందుకు సార్కి ప్రత్యేకంగా మానవతా సంస్థకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నౌ రిక్వెస్ట్ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ శ్రీ పున్ శ్రీనివాసరావు గారు ఐఏఎస్ ఆఫీసర్ గారిని మాట్లాడుతుంది. ఓకే, చాలా సంతోషం. ఎందుకంటే ఈరోజు వివేకానంద స్వామి గారి బర్త్డే సందర్భంగా మరి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ యొక్క ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమం టేకప్ చేశారు. ప్లాంటేషన్ దగ్గర వస్తుందా? అదే మాదిరిగా క్లారిటీ రావట్లేదు. నేను ఇక్కడికి వచ్చి 4 నెలలు అయిపోయింది. 5వ నెల. ఈ 4 నెలల కాలంలో మరి నేను మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ గురించి కొంత ఇన్ఫర్మేషన్ తీసుకోవటం, వారు చేస్తున్నటువంటి యాక్టివిటీస్ గురించి తెలుసుకోవటం, అదే మాదిరిగా వారు పేద పిల్లల్ని టార్గెట్గా పెట్టుకొని కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వాళ్ళు ఫ్రీగా కోచింగ్ ఇచ్చి ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ద్వారా వాళ్ళ భవిష్యత్తులో పిల్లలు స్థిరపడేందుకు వాళ్ళు ఇతోధికంగా సహాయం చేస్తున్నారు. అది నన్ను చాలా బాగా అట్రాక్ట్ చేస్తుంది. సో ఏదేమైనా కూడా స్వచ్ఛంద సేవా సంస్థ అంటే కొన్ని కార్యక్రమాలకి పరిమితమై ఉంటారు చాలామంది. బట్ మల్టిపుల్ టాస్క్స్ టేకప్ చేయటం అనేది చాలా శుభపరిణామం. కాబట్టి రాబోయే రోజుల్లో ఎలాంటి అంటే నగరపాలక సంస్థ యొక్క సహకారం, ఎలాంటి సహకారం కావాలన్నా ఈ స్వచ్ఛంద సేవా సంస్థకి ఎక్స్టెండ్ చేయడానికి కమిషనర్గా నేను మా సిబ్బంది అందరం కూడా సిద్ధంగా ఉంటాం. ఇదనే కాదు, మీరు ఏ ప్రోగ్రాం చేసినా నగరపాలక సంస్థను కూడా పార్ట్నర్గా ఇన్వాల్వ్ చేసుకుని ముందుకెళ్తే ఎక్కడైనా సరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయిన్. ఇప్పుడు మొక్కలు నాటుతున్నాము, నాటిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఈ అపార్ట్మెంట్ ఉంది, ఈ అపార్ట్మెంట్ వాళ్ళు కేర్ తీసుకొని 4-5 మొక్కలు కాపాడుకున్నారనుకో ప్రాబ్లం లేదు. బట్ మనకేంటంటే మొక్కలు నాటుతాము కానీ కేర్ తీసుకున్న దగ్గరే మనం ఫెయిల్ అవుతున్నాం. మీ అందరికి తెలిసి ఇక్కడ ఉన్నారు, నేను పీడీ డ్వామా గుంటూరులో ఉన్నప్పుడు ఒకే రోజు 25 లక్షల మొక్కలు నాటాను. అది జిల్లా వ్యాప్తంగా కుప్పలు తెప్పలుగా మేము కడియం నుంచి తెప్పించి రోడ్ సైడ్ కానీ ఇళ్లల్లో కానీ హోమ్ స్టేడ్ ప్లాంటేషన్ రకరకాలు చేస్తే అంతిమంగా కాపాడుకునేది చాలా తక్కువ పర్సెంటేజ్. అంటే వేలవేరిగా నాటడం ఒక ఎత్తు అయితే
దాన్ని సబ్సిక్వెంట్గా కాపాడుకోలేకపోవడం అనేది లోపం. కాబట్టి మనం లిమిటెడ్గానే వెళ్దాం. ప్రతి మొక్క నాటిన మొక్క ఎవరైనా సరే వాళ్ళు ఓన్ చేసుకొని తద్వారా దానికి కావాల్సినటువంటి వాటర్ ఇచ్చుకుంటూ దాన్ని కొంతకాలం కాపాడుకుంటే తర్వాత నేచరే కాపాడుతుంది. కాబట్టి ఆ విధంగా మీరందరూ కూడా రాబోయే రోజుల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక వారు చెప్పినట్టు గ్రీనరీని పెంచుకుంటే ఆ గ్రీనరీ ద్వారా అనేక హెల్త్ పరంగా కానీ ఎన్విరాన్మెంట్ పరంగా కానీ ఉన్నటువంటి ఇష్యూస్ చాలా వరకు మనం రెడ్యూస్ చేసుకోవచ్చు, పొల్యూషన్ తగ్గించుకోవచ్చు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ అందరి యొక్క